పారిస్ పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. తాజాగా భారత్ ఖాతాలో 25వ పతకం చేరింది. భారత జాడోకా కపిల్ పార్మర్ గురువారం జరిగిన పురుషుల 60 కిలోల J1 ఈవెంట్ లో కాంస్యం గెలిచారు. ప్రపంచ 2 ర్యాంకర్ జుడోకా ఎలియల్టన్ డి ఒలివేరాను ఓడించి పతకం సొంతం చేసుకున్నారు. దీంతో కపిల్ పార్మర్ జుడోలో మెడల్ సాధించిన మొదటి భారత జుడోకాగా చరిత్ర సృష్టించారు. మరోవైపు మిక్స్డ్ రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో ఆర్చర్లు హర్విందర్ సింగ్, పూజా తమ కాంస్య పతక పోరులో పరాజయం పాలయ్యారు. అంతకుముందు వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ గోల్డ్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక పవర్ లిఫ్టర్ అశోక్, షాట్ పుటర్ అరవింద్ ఆకట్టుకోలేకపోయారు. సిమ్రాన్ శర్మ కూడా మహిళల 100 మీటర్ల T12 ఫైనల్లో 4వ స్థానంలో నిలిచి త్రుటిలో పతాకాన్ని కోల్పోయింది. ఇక టీమిండియా ఈసారి 25 పతాకాల లక్ష్యంగా బరిలోకి దిగగా నిన్నటితో ఆ టార్గెట్ ను అందుకుంది. మరో 3 రోజులు గేమ్స్ మిగిలి ఉన్నాయి. దీంతో పతాకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 25 మెడల్స్ ఉండగా వీటిలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతాకాల పట్టికలో భారత్ 16వ స్థానంలో కొనసాగుతోంది.